తిలక్ వర్మ 49 పరుగులతో నాట్అవుట్గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6తో మ్యాచ్ను ముగించడమే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. భారత్ విజయానికి 14 బంతుల్లో కేవలం 2 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా స్ట్రైక్లో ఉండగా నాన్ స్ట్రైక్ ఎండ్లో తిలక్ వర్మ 49 పరుగులతో ఉన్నాడు. ఒక్క పరుగు చేస్తే తిలక్ ఖాతాలో మరో హాఫ్ సెంచరీ చేరేది. ఆ ఓవర్లో ఇంకా 2 బంతులు మిగిలి ఉండడంతో హార్దిక్ సింగిల్ తీసి తిలక్ కు స్ట్రైక్ ఇస్తాడని అంతా భావించారు. తిలక్ ఇంకో హాఫ్ సెంచరీ చేస్తాడని కమెంటేటర్లు కూడా అన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా హార్దిక్ 6 కొట్టి మ్యాచ్ ను ముగించేశాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్యా మొదటి 3 బంతుల్లో 2 ఫోర్లు ఇచ్చాడు. లిటన్ దాస్ కొట్టిన స్ట్రైక్ డ్రైవ్ని కాల్తో ఆపేందుకు ప్రయత్నించారు హార్దిక్ పాండ్యా. అయితే బంతి అందకపోగా కాలు జారి ఎడమ కాలుపై బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. ఫిజియో చికిత్స తర్వాత బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించినా సరిగ్గా నడిచేందుకు కూడా వీలు కాలేదు. దీంతో అతను పెవిలియన్కి చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక అతిపెద్ద ప్లేయర్ ట్రేడ్ జరిగిందే. నవంబర్ 24వ తేదీన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ను ముంబై ఇండియన్స్ టీం వాళ్ళ టీంలోకి ట్రేడ్ చేసుకున్నారు. అది కూడా ఏకంగా 15 కోట్లు పెట్టి. ఒకప్పుడు సిఎస్కేకి రైనా ఆర్సీబీకి ఏబీడీ ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంపాక్ట్తో టీం రిజల్ట్నే మార్చేసేవాళ్ళు. సేమ్ అలానే ఒకప్పుడు ముంబై టీం కూడా హార్దిక్ పాండ్యా ఉండేవాడు. అంటే వాళ్ళ రేంజ్లో ఆడతాడని కాదు, కానీ ముంబై ఇండియన్స్ టీంలో ఒక ట్రంప్ కార్డ్ లాగా పాండ్యా ఉండేవాడు. ముంబై లేనప్పుడు ఎంతమంది హార్డ్ హిట్టర్స్ ఉన్నా కానీ హార్దిక్ పాండ్యా మాత్రం తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలోనూ తను టాప్ రేంజ్లో పర్ఫార్మ్ చేసి కుంపు పాండ్యాగా తన పేరుని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే This man on strike, he is such a danger, and he's still not timing it. Oh my goodness, Hardik Pandya's take. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. రోహిత్ ని కెప్టెన్సీ నుంచి ఎందుకు తీసేశారో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అసలు హార్దిక్ మీద నెగిటివిటీ ఏ రేంజ్ లో ఉందంటే, మొన్న అహ్మదాబాద్లో జరిగిన మొదటి మ్యాచ్లో టాస్ దగ్గర నుంచి బ్యాటింగ్కి వచ్చే వరకు ఎప్పుడు హార్దిక్ పాండ్యా బిగ్ స్క్రీన్ మీద కనిపించినా కానీ క్రౌడ్ మొత్తం బూ అని చెప్పి అరవటం స్టార్ట్ చేశారు. అహ్మదాబాద్లోనే ఎలా ఉంటే ముంబై వాంగ్డే స్టేడియంలో హార్దిక్ పాండ్యాకి రక్తకన్నీరేఖ. ముంబై జట్టుకు ట్రోఫీ ఇస్తే కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నిస్తున్నారు. ముంబై జట్టు ఓడిపోవడం పట్ల రోహిత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హార్దిక్ డిజర్వింగ్ హై నీ, వో ఏక్ ఛప్రీ ఖరాబ్ కెప్టెన్సీ. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మీద క్రికెట్ ఫ్యాన్స్ కి ద్వేషం పెరగడానికి కారణం హార్దిక్ ని ముంబై ఇండియన్స్ టీమ్ కి కెప్టెన్ గా అపాయింట్ చేయడం. ఇప్పుడు సిఎస్కే టీమ్ కి రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ గా చేశారు. ఫ్యాన్స్ బాధపడ్డారా? అస్సలు బాధపడలేదు. సిఎస్కే మేనేజ్మెంట్ మీద టీం మీద ఎలాంటి కోపం చూపించలేదు. ఎందుకంటే ధోనియే స్వయంగా కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్కి అందించాడు. అలాగే ఆర్సీబీ విరాట్ కోహ్లీ స్వయంగా తన కెప్టెన్సీ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు. మరి ముంబై ఇండియన్స్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు, గుండె లోతుల్లో గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబ్బల్లు. మారిపోయే లోకం చెడ్డోళ్ళంతా ఏకం, నాజుకైన నా బోటోడికి దినదినం ఒక నరకం. యాడో లేదు లోపం, నా మీదే నా కోపం, అందనన్న ఆకాశానికి ఎంత కని ఎగబడతా.
ఎవరికెవరు అయినోళ్ళంటూ ఉన్నా గాని లేరే ఏ వావి వరస పేరు పిలుపు అన్ని నోటి చివర విసుగు పుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే ఎటు తిరిగి చూడు మనకి మనమే పన్నెన్నో నిల్లవరే. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ భారత తుది జట్టులో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయవద్దని టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ పరోక్షంగా పేర్కొన్నాడు. 8% పీపుల్ వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్ లో శవం దువి ఉండాలని చెప్పి తీర్పిచ్చారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. अच्छा शॉट है, फ्लैट शॉट है, 6 वाला T20 వరల్డ్ కప్ కోసం BCCI మన టీమిండియా స్క్వాడ్ అనౌన్స్ చేసింది. సో ముందుగా బ్యాట్స్మెన్ చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ మరియు సూర్యకుమార్ యాదవ్. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా. down the ground, hit clean and hit for 6. Hardik Pandya. Have a look at the big one. There's one more. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 Right away on the leg side. చర్రా 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 ఏయ్ 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 ఏందక్క అలాట చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడు పోరడే ఆగని కోతకే ఎడపెడ చూడడే తీర సెంగు కంతులకు వెలువడి గుంటడే అడుగడుగున తడగడే మొదలు పెడతారు ఏ శాంతి శాంతి పక్కన పెట్టి మాటే వినుండ్రి ఇది ఎరెక్కించే Balance a little bit upright. Have a look at this. We balance it a little bit upright. ఒక నేనే నాకు చుట్టూ నేనే ఒక్కటైనా ఒంటరోని కానే వీరుడినే యోధుడినే భూమి నేనే సూర్యుడైన నేనే నన్ను నేనే చుట్టి తిరుగుతానే స్వార్థము నేనే పరమార్థము నేనే मेरी मिजाज अखियां माने ना गल ढीठ है पक्कियां मेरो वेखो जट दा वे कदे नी पिछे हटदा वे मेरे माया के दिन रात करदा तरक्कियां के दिन रात करदा तरक्कियां मेरो वेखो जट दा वे मेरे माया कदे नी पिछे हटदा वे मेरे माया ना రెండు కళ్ళతో లోకాన్ని చదివేసా ముసుగున మనుషుల రంగులు చూసా నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట గెలుపు జెండాలి నా దారన్ India have got 176 on the board. No teams chase down these many to win a World Cup, but what's a World Cup without records being broken? Here we go. Oh, knocks him over. This is Jasprit Bumrah
On the big day, he's produced the perfect outswinger. And what a start this is for India. Oh, the edge. He's got to go, Aaron Markram. He threw his hands at it. And South Africa have been rocked early. Oh, he's found the gap for four. It's a good shot from Tristan Stubbs. Now Quinton de Kock, they're taking on the spinner. It goes like a skyrocket. It's over the roof. 62 for 2. Crucial overs coming up now for India. This partnership's just really starting to change the momentum in this game. Bowling. Akshar Patel strikes. Quinton de Kock at the other end just punched his bat. He realised that partnership was building beautifully. Heinrich Klaasen, what a moment for him. He's been dreaming of a World Cup final. Here he is. 6 runs. When Heinrich Klaasen is batting the way that he likes to bat, this game is on the line right now. Terrific. That is a shot filled with great skill and power from Heinrich Klaasen. Lovely. That's a pet shot for Quinton de Kock. Goes for it again, straight to him! As soon as the fielder has dropped back there, Quinton de Kock has fallen! Rohit Sharma knows game is getting tighter by the minute. Well struck, beautifully struck. He is some player. It's on the roof. South Africa on a rampage here. He goes again. Heinrich Klaasen flexing here at Kensington Oval. Is this the day that the Rainbow Nation finds the pot of gold at the Australia win the World Cup for the 6th time. It's almost done. So run a ball now. Little touch, yes. अपना है दिल ये आज का दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो ओ हाथ धर के बैठने से क्या भला कुछ होता है हाथ धर के बैठने से क्या भला कुछ होता है जाल लकीरों को दिखा क्या जोर बाजू होता है जाल लकीरों को दिखा क्या जोर बाजू होता है हिम्मत मर्दा अगर हो सब खुदा भी होता है जा ज़माने को दिखा दे खुद में दम क्या होता लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी भाई हार्दिक डिजर्विंग है ही नहीं, वो एक छपरी మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ భారత తుది జట్టులో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయవద్దని టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ పరోక్షంగా పేర్కొన్నాడు. Situation and this kind of atmosphere which we can create and this kind of happiness which we can provide. Can't be more happy than finishing our all the formalities and all the celebrations.